My family is a political family. Yeah. I'm the third generation politician. Mm. So we maintain a very low profile. మా తాతయ్య గారు అవ్వచ్చు, మా బాబాయ్ అవ్వచ్చు, and I'm the third generation. Mm. And Honorable Chief Minister గారు announced the ticket on February 24th. Mm. నేను పర్టికులర్గా ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు ద ప్రాసెస్ ఓరియంటెడ్గా ఎక్కువ వెళ్తూ ఉంటాను. సో ఐ వెంట్ అండ్ స్టడీడ్ ద కాన్స్టిట్యున్సీ. Mm. I was trying to understand what is the need of the people, what exactly need అనేది మనం చూడడం జరిగింది. హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, Yeah. ఇవన్నీ స్టడీ చేసేదానికి ఇట్ టుక్ మీ 1 month. Mm. అండ్ దెన్ ద క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళిపోయాము. So I did do some interviews, but Mm. it's not to the level where it could scaled up to the entire state. Yeah. So the interview which I made, it's only watched by the known people within the Vijayanagaram. Right. So, but it's a very good opportunity that Honorable Chief Minister has given to me. So I'm into his team of ministers, the group of ministers lo neno bhagam ayyanu. And in this last 6 months of my journey, 6-7 months of my journey, I'm not the politician where I've gone to the level, started my career at a as a early stage start chesi minister రాలేదు. I'm suddenly transformed into a minister. అవును. So I'm doing a lot of study on the department that we are handling. రైట్. డిపార్ట్మెంట్ స్టడీ చేసాము, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసాను, ఏం చేస్తే బాగుంటుంది, ఒక విజన్ డాక్యుమెంట్, డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ తాలూకా విజన్ డాక్యుమెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి గైడెన్స్లో we also formulated it. So ఇదంతా కూడా లాస్ట్ 6 months అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మినిస్టర్స్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ జాబ్స్. అదే నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు అదే ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడో అబ్రాడ్లో ఎస్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి కొన్ని జాబ్స్ కూడా చేసి, అంటే మీ ఇంట్రెస్ట్ కొద్దే వచ్చారా సార్ యాక్చువల్లీ, లేకపోతే మీ నాన్నగారు తాతగారు ఉన్న దాంట్లో ఒక ప్రెజర్ ఏమన్నా ఉండిందా మీ మీద అంటే అంటారు? లేదు, అవుట్ ఆఫ్ అంటే డెఫినెట్లీగా పొలిటికల్ జర్నీలో ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అలైన్ టు వన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. ఇప్పుడు ఏంటంటే విలేజ్లో ఒక గ్రూప్ యాక్చువల్గా దే వాంట్ డూ సంథింగ్, అక్కడ డిఫైన్ అయింది. సో అక్కడ 2 పార్టీస్ కింద డిఫైన్ అయింది. సో సిమిలర్ స్ట్రక్చర్లో స్టేట్ అంతా ఫామ్ అయింది. సో ఈ గ్రూప్ అంతా లీడర్షిప్ చేసేది గ్రౌండ్ నుంచి కూడా ఒక లీడర్ ఎలివేట్ అవుతూ ఉంటారు. అండ్ మా ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్లో కూడా నేను ఈ అవకాశం సార్ పిలిపించి, నువ్వు ఇది వై కాంట్ యూ డూ దిస్, అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద న్యూ లీడర్షిప్, కొత్త ఫేస్ని తీసుకొద్దామని చూస్తున్నామన్నారు. సో డెఫినెట్లీ ఆయన అడిగిన వెంటనే మై ఫ్యామిలీ హెస్ యాక్సెప్టెడ్ ఇట్. అందరం కలిసి మళ్ళీ నేను లీడ్ చేయమని చెప్పారు. సో వీ హ్యావ్ టేకెన్ దట్ ఛాలెంజ్. యాక్చువల్లీ అంటే మీ ఊరు నుంచి, గజపతి నగరం దగ్గర నుంచి యాక్చువల్లీ యాజ్ ఆన్ టుడే వరకు సింపుల్గా మీరు ఒక్కసారి మీ జర్నీ గురించి, ఎందుకంటే జనరల్గా నా ఇంటర్వ్యూస్ అన్ని ఒక బయోగ్రఫీలో ఉంటాయి. యూట్యూబ్లో కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా మీ పేరు టైప్ చేసినప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉండేలాగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి, నాన్నగారు, అమ్మ, తాతగారు కూడా పొలిటికల్గా ఉన్నారు నాకు తెలుసు, వ్యూవర్స్ కోసం ఒకసారి. సో ఐ బిలాంగ్ టు విలేజ్ కాల్ గంట్యాడ. ఇట్ ఈస్ ఎ మండల్ హెడ్ క్వార్టర్. ఇట్స్ ఎ మండల్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గజపతినగరం కాన్స్టిట్యున్సీ. సో గజపతినగరంలో 5 మండల్స్ ఉంటాయి, అందులో గంట్యాడ ఒక భాగం. అండ్ సిన్స్ 1983 ద ఇన్సెప్షన్ ఆఫ్ ది పార్టీ, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. ఓకే. ఎన్టీఆర్ గారికి చాలా అభిమానించే వ్యక్తుల్లో మా తాతయ్య గారు ఒకరు. సో ఆయనని మండల్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత జెడ్పీ చైర్మన్ కూడా ఎన్టీఆర్ గారే ఎంపిక చేసి ఆయన్ని అంటే మా జిల్లా పార్టీ అధ్యక్షుల కింద నియమించి జిల్లా గెలిపించమంటే 94లో అన్ని కాన్స్టిట్యున్సీలు గెలిపించుకిస్తానని ఒక మాట చెప్పంగానే ఎన్టీఆర్ గారు అనుమానించారు, నిజంగా గెలిపిస్తావా అని. సార్ నేను గెలిపించిస్తానన్నారు. అలాగే ఆ రోజున్న పరిస్థితుల్లో అన్ని కాన్స్టిట్యున్సీలు 12కు 12 కూడా, ఆ రోజున్న విజయనగరం జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఆ 12 కూడా గెలిపించి ఈరోజు ఎన్టీఆర్ గారికి చెప్పంగానే చాలా మంచి లీడర్షిప్ ఇచ్చామని చెప్పి ఆయనకి జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ గారు కాలం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాతయ్య గారు జెడ్పీ చైర్మన్గా ఉంటున్నప్పుడే ఎంపీగా నువ్వు వెళ్ళాలి, ఎంపీగా వెళ్ళమని చెప్పడం జరిగింది. తాతయ్య గారు అప్పుడు ఎంపీగా వెళ్ళడానికి అంత, ఎందుకంటే ఆయన ఎంపీ కనగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, బికాస్ హీఈస్ అండ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉందని చెప్పి ఎంపీగా ఇంకెవరినైనా చూడండి, యంగ్స్టర్స్ని చూడండి కూడా చెప్పడం జరిగింది. లేదు నువ్వైతే ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఈరోజు గెలుపు మనకి చాలా ఇంపార్టెంట్ అని తాతయ్య గారిని ఎంపీగా చేయడం జరిగింది. తాతయ్య గారు ఎంపీ అయ్యారు. తర్వాత 98 ఎలక్షన్స్లో కూడా ఎంపీ అయ్యారు. అండ్ 2004 ఎలక్షన్స్లో కూడా ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అగేన్స్ట్ ఆల్ ది వైఎస్ఆర్ వేవ్.
ఆ రోజు వైఎస్ఆర్ వేవ్లో ఎంతో ఉన్నా కూడా తాతయ్య గారు 36,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అవును అవును అట్ ద సేమ్ టైం మా మదర్ సైడ్, మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ అ సమితి ప్రెసిడెంట్. అట్ ద యంగర్ ఏజ్ 22 ఇయర్స్ ఏజ్ అప్పుడే ఈయన సమితి ప్రెసిడెంట్ అయ్యారు. సిన్స్ 1962 to 82 ఈజ్ అ సమితి ప్రెసిడెంట్ ఫర్ సాలూర్. అండ్ ద సబ్సిక్వెంట్ జర్నీ ఆఫ్ మై అంకుల్, ఆయన కూడా మండల్ పరిషత్ అధ్యక్షుల కింద 30 ఇయర్స్, ఈ 40 ఇయర్స్ కూడా వాళ్ళు కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీలే. ఈ రెండు ఫ్యామిలీ కాంబినేషన్లో ఈరోజు వాళ్ళు చేసిన పబ్లిక్ సర్వీస్ వల్ల ఈరోజు నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే కావడం, మళ్ళీ ఇంత గౌరవమైన పదవి, గౌరవమైన బాధ్యత నాకు రావడం కూడా వాళ్ళు చేసుకున్న సర్వీస్ అని నేను భావిస్తున్నాను. కానీ 100 డేస్ అయింది మన ఏపీలో ఈ గవర్నమెంట్ వచ్చి. రిఫార్మ్స్ ఏం జరిగాయి అని ప్రజలు అడిగే ప్రశ్నకి మీరు ఏం చెప్తారు సార్? రిఫార్మ్స్ అంటే ఫస్ట్ ప్లేస్లో మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆలోచించాలి. సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ లాస్ట్ ద పొటెన్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాకి ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఇన్కమ్ జనరేషన్ ఏదైతే ఉందో, దాన్ని మనం లాస్ అయ్యాము. తర్వాత సార్ వచ్చిన 14 to 19 టైంలో హీ వాజ్ పర్టికులర్గా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. హీ బాట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెచ్చారు, ఒక విజన్ తయారు చేసుకున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఏదైతే లాస్ అవుతుందో అది ప్రజలకు తెలియకుండా ఉండాలనే ఆలోచనతో ఎక్కువగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి గ్రామాల్లో అభివృద్ధి చేశారు. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ సిస్టమ్ కానీ, ఇండస్ట్రీస్ని తేవడంలో కానీ పూర్తి స్థాయిలో ఒక కాంపోజిట్ మోడల్లో తయారు చేశారు. సో అది అక్కడ ఏమైందంటే 19లో మనం ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ గత ప్రభుత్వంలో నిలబడినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ఆయనకి ఇవ్వడం వల్ల ద స్టేట్ హాస్ లాస్ట్ హిస్ ఫేస్. అంటే నాట్ బికాజ్ వెల్ఫేర్ చేసినందుకు కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ డెసిషన్స్ దట్ ద గవర్నమెంట్ హెస్ టేకెన్. ఇన్వెస్టర్స్ వచ్చే వాళ్ళు కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి వెళ్ళగొట్టారు. అంతేకాకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచనతో వాళ్ళకి ఒక సేఫ్ ల్యాండింగ్ లేదు. పాలసీ మేకింగ్లో కూడా డిలేడ్ డెసిషన్స్ చాలా డిలేడ్గా ఉన్నాయి. ఏదైనా తీసుకురావాలన్నా కూడా, ఇక్కడికి వచ్చి ఎవరన్నా పెట్టాలన్నా కూడా, ఏదైనా తీసుకురావాలన్నా కూడా గవర్నమెంట్ వాజ్ నాట్ ప్యూర్లీ ఫంక్షనింగ్. సో దానివల్ల ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ కానీ, గవర్నింగ్ డెసిషన్స్ కానీ ఇవన్నీ డిలే అయిపోవడం వల్ల నోబడీ వాంట్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్.